నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రమంతా ఇప్పుడు కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇంతకాలం మెట్టాడిన రాజధాని లేదన్న వెలితికి సెలవంటూ అమరావతి శంకుస్థాపన శోభతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మాకు అమరావతి ఉందని సగౌరవంగా చెప్పుకునే అవకాశం చిక్కిందని సంతోషపడుతున్నారు. ఈ కళకళల వెనుక కార్యసాధకుడు మాత్రం మౌనంగా మరింత వేగంగా తన పని తాను చేసుకుపోతున్నారు. నాయకత్వం అంటే అందలమో హోదానో కాదు, అదో బాధ్యత. నాయకుడంటే ముందు ప్రజలకు సరైన సేవకుడిగా ఉండాలన్న మాటలకు భాష్యంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి జగద్విదితం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నీ తానై అనే మాటకు అసలైన అర్థం చెబుతున్నారు. అమరావతి అయ్యింది తిరిగి ప్రజా రాజధాని. నాటి ధాన్య కటకమే నేటి వాణిజ్యాభివృద్ధి కేంద్రంగా, నాటి ధరణి కోటే నేటి ఉద్యోగాలు పెంచే కోటగా, సకల జనుల శ్రేయస్సే సంకల్ప సిద్ధిగా ఇక అవతరించాలి తెలుగు జాతి విశ్వ విజేతగా. అందుకున్నాడు చంద్రబాబు రథ సారథిగా. ముందుకు సాగుదాం ఆయనకు వెన్నుదన్నుగా. 5 కోట్ల మంది ఆశల సౌధం అమరావతి శంకుస్థాపన సందర్భంగా సామాజిక మాధ్యమంలో ఓ నెటిజన్ కూర్చిన అక్షరమాల ఇది. శూన్యం నుంచి సమున్నత నగర అంకురార్పణ వరకు నిజమైన నాయకుడిగా అన్నీ తానై మన ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపించిన తీరు చూస్తే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి కనిపించదు. నాయకుడంటే మనం ఏం సాధించగలమో చేసి చూపేవాడు. నాయకత్వం అంటే ఒక స్వప్నానికి వాస్తవ రూపం ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉండడం. అమరావతి శంకుస్థాపన రూపంలో చంద్రబాబులోని నాయకుడు అదే నిరూపించాడు. ఒకవైపు విభజన పర్వంలోని నిలువెల్లా గాయాలు, మరోవైపు రాష్ట్ర భవిష్యత్పై కన్ను పొడుచుకున్న కానరాని చిమ్మ చీకట్లు, అర్థం పర్థం హేతుబద్ధత జాడే కానరాని నాటి పంపకాల పర్వంలో ఓ కంట ఆనంద భాష్పాల మాటెలా ఉన్నా నిలువునా చీలిన మన హృదయాలకు సాంత్వన ఉందా అన్నదే అందరి ఆవేదన. ఆ శూన్యమే సోపానంగా, అపార అనుభవమే అర్హతగా రాష్ట్రం మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టింది. ప్రభంజనమైన సార్వత్రిక సమరం ఫలితాలు ఆనాటి కష్టాలకు కారణం అయిన వారినైతే పూర్తిగా భూస్థాపితమే చేశాయి. అక్కడి నుంచే అవశేష ఆంధ్రప్రదేశ్ జవసత్వాలు తిరిగి కూడగట్టేందుకు సరికొత్త ప్రస్థానం ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మిగిలిన అంశాలు ఎన్నున్నా ఇక్కడ చంద్రబాబునే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ వాసుల్ని తొలిచివేసిన ప్రశ్న ఒక్కటే. రాష్ట్రం ముందు నిలిచిన ప్రధాన సవాలు అదే, రాజధాని. మన జాతి అస్తిత్వ పతాక, కోట్ల స్వప్నాల చిరునామా ఎక్కడ, ఎలా? ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు. పోటాపోటీ అన్న రీతిలో వన్నె తరగని వారసత్వ సంపదలున్నాయి. కానీ ఎక్కడా అనే స్పష్టత లేదు. కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం వరకు అదే విషయంపై చర్చించి ఆ చర్చల్లోనే ఆగిపోయారు. వాటన్నింటికీ తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్ కేంద్రాన్ని, అన్వేషణను ఓ కొలిక్కి తీసుకొచ్చారు చంద్రబాబు. పదవిలో కుదురుకుని 3 నెలలైనా కాకముందే 2014 సెప్టెంబర్ 4న నిండు శాసనసభలో రాజధానిపై స్పష్టత ఇచ్చారు. కృష్ణమ్మ చెంతనే మనకు చింతలేని రాజధాని రాబోతోందని ప్రకటించారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్ మీటింగు 1/9/2014 జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ in a central place of the state around Vijayawada and to go for decentralized development of the state with 3 mega cities and 14 smart cities. అదే శాసనసభ సాక్షిగా రాజధాని నిర్మాణంలో ఎలా ముందుకెళ్లబోయేది వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందరి సహకారంతో ప్రజా రాజధాని నిర్మించి తీరుతామని ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో ప్రజల ప్రాతినిధ్యం ఉండే విధంగా చూడాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇందుకోసం రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం వివిధ పద్ధతులను మంత్రివర్గం ప్రతిపాదించింది. భూ సమీకరణకు సహకరించే భూమి యజమానులు గరిష్టంగా ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంలోని భూమి యజమానులు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ పరస్పర సహకారంతోనే నూతనంగా ఏర్పాటయ్యే రాజధాని ప్రజా రాజధానిగా వర్ధిల్లగలదని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా నమ్ముతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా వనరుల సమీకరణ ఎంత కష్టసాధ్యమో తెలిసినా ఆంధ్రజాతి గర్వించే రీతిలో రాజధాని నిర్మించడానికి ఉన్న అన్ని అవకాశాలపై అంతకు ముందు నుంచే మేధో మథనము ప్రారంభించారు. అండగా ఉంటామన్న కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన విధానపర, ఆర్థిక మరియు పరిపాలన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందించగలదని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూపుదిద్దుకోనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన కేంద్రంగా నిలబడగలదని ప్రభుత్వం భావిస్తున్న దిశ. అక్కడి నుంచి రాజధానిపై వెనుదిరిగి చూసిందే లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుభవం, ఆలోచనల్ని జత చేశారు. వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. విభజన హామీల అమలు కోసం విజ్ఞప్తి చేశారు. సింగపూర్ నుంచి జపాన్, చైనా వరకు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం ప్రతి చోట ఒకటే విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోమని, అభివృద్ధి పథంలో చేయూతనివ్వమని కోరేవారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు మరెన్నో దేశాలు స్వయంగా వెళ్లారు. ప్రతినిధి బృందాలు పంపారు. పాత పరిచయాలు ఉపయోగించి మన వద్ద ఉన్న అపార అవకాశాలు వివరించే ప్రయత్నం చేశారు. మిగులు విద్యుత్ సాధించి కొత్త కాంతులు విరబోయించారు. రాష్ట్రాన్ని ఆశల తీరంగా తీర్చిదిద్దారు. 7 మిషన్లు, 5 గ్రిడ్లు, డిజిటల్ ఆంధ్రప్రదేశ్, సన్ రైజ్ స్టేట్ నినాదాలతో దిగ్గజాలు దిగొచ్చేలా చేశారు. ఇవన్నీ చేస్తూనే రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని ఓ రూపమిస్తూ వచ్చారు. సంబంధిత 3 కీలక దశలు చకచకా పూర్తి చేశారు. సింగపూర్ కు బృహత్ ప్రణాళిక రూపొందించే బాధ్యతలివ్వడం మొదలు ఒక్కో నివేదిక తీసుకోవడం, తగిన చర్యలు చేపట్టడం శరవేగంగా జరిగిపోయాయి. 2014 డిసెంబర్ 8న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 30న మొదటి విడత ప్రణాళిక వచ్చింది. మే 25న 2వ దశ ప్రణాళిక, జూలై కల్లా 3వ దశ రాజధాని ప్రధాన ప్రాంత ప్రణాళిక వచ్చేశాయి. రాష్ట్రంతో ఉన్న అనుబంధం, భవిష్యత్ సంబంధాల దృష్ట్యా సింగపూర్ ప్రభుత్వం ఈ పనంతా ఉచితంగా చేసిచ్చేలా చేయడం చంద్రబాబు సాధించిన మరో విజయం. ప్రణాళికలు సిద్ధమవుతున్న సమయంలోనూ తన పని తాను చేసుకుంటూ పోయారు చంద్రబాబు. సుదీర్ఘ మంతనాల తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 1 నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు ఖరారు చేసి మరో మైలురాయి అధిగమించారు. అదే పేరుతో రాజధానిని అభివృద్ధికి ఆలవాలంగా, భవిష్యత్ అవసరాలకు దీటుగా పూర్తి స్థాయి ఆర్థిక నగరంగా నిర్మిస్తామని ప్రకటించారు. ఆ మేరకు సింగపూర్ రూపకల్పన చేసిన రాజధాని బృహత్ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఒక హిస్టారికల్ గా, అదే మరిగా ఒక పౌరాణికంగా చూసిన, ఆధ్యాత్మికంగా చూసిన నూతన రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో వస్తూ ఉంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చూసినప్పుడు నూతన రాజధానికి అమరావతి అనే పేరు పెడితే సబబుగా ఉంటుందనేది సర్వత్రా ఈ మధ్య చర్చ జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ పేరు చాలా బాగుంటుంది,
ఇప్పటికే పవర్ఫుల్ వాస్తు వచ్చింది. దానికి తగినట్టు పవర్లో కూడా బలం ఉంటే, పేరులో కూడా బలం ఉంటే ఇంకా దూసుకుపోయే అవకాశం వస్తుంది. కాబట్టి అమరావతి సబబుగా ఉంటుందని పేపర్లో వచ్చినా, టీవీల్లో వచ్చినా, స్టోరీలు వచ్చినా అవన్నీ వాచ్ చేస్తున్నాం. మాలో చర్చ వచ్చినా కూడా హిస్టారికల్గా కొంత రీసెర్చ్ చేస్తే కూడా ఇది కరెక్ట్ అనిపించే విధంగా ఉంది. అందుకని ఈరోజు పేరు పెట్టాం. ఈ క్రమంలో దేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా చంద్రబాబు నిర్వహించిన 33,000 ఎకరాల భూ సమీకరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా ఎక్కడా బలప్రయోగం అన్న మాటకు ఆస్కారం లేకుండా సరికొత్త చరిత్ర సృష్టించారు. సమీకరణ పద్ధతిలో రాజధానికి భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఆలస్యం. వేలాదిగా రైతులు కేవలం చంద్రబాబు అన్న నమ్మకంతో ముందుకొచ్చారు. తుళ్లూరులో నివాసముంటున్న నేలపాడులో భూములున్న ఓ మహిళ తొలిగా రాజధాని నిర్మాణానికి సమీకరణలో భూములిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణ సౌధానికి పునాది వేశారు. మొట్టమొదటిసారిగా నా పేరు ఎన్వర్ చేయటం నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. రాజధానికి భూమి ఇవ్వాలని సంకల్పంతోనే ముందుగా వెళ్ళి భూమి ఇవ్వటం జరిగింది. ల్యాండ్ పూలింగ్గా ఇస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తారు. ఇంకా మార్కెట్ రేజ్ అవుతుంది. మనకి ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనకి అన్ని కర్మాగారాలు, ఫ్యాక్టరీలు అన్నీ వస్తాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మనకంటే మన తరం అయిపోతుంది. వచ్చే తరంలో మా పిల్లలకి కానీ, మా మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికీ భవిష్యత్తు బాగుంటుంది. మంచి అవకాశాలు వస్తాయి అని మాకు చాలా సంతోషం వేసింది. ఇంత పెద్ద మొత్తంలో భూ సమీకరణ పూర్తి చేయడానికి పగడ్బందీ ఏర్పాట్లే చేశారు. 2014 డిసెంబర్ 30న క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో 58 మండలాలు సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోనే అత్యుత్తమమైన రెవెన్యూ అధికారుల్ని భూ సమీకరణ డిప్యూటీ కలెక్టర్లుగా నియమించి లావాదేవీలన్నీ పక్కాగా ఉండేట్లు జాగ్రత్త తీసుకున్నారు. సిఆర్డీఏ పరిధి ప్రాంతాలన్నీ 3 దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సకల హంగులతో పరిపాలన, వాణిజ్య, విద్య, వైద్య, వినోద, పర్యాటక రంగాల్లో మేటిగా నిలిపే అన్ని అవకాశాలు వినియోగించుకోవాలని లక్ష్యానికి అనుగుణంగానే ప్రణాళికలకు తుది రూపునిచ్చారు. ఇది ఒక సంకల్పం జరుగుతుంది. ఈ సంకల్పాన్ని రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ కింద కన్వర్ట్ చేసి మనం అనుకున్న రీతిలో వరల్డ్ క్లాస్ రాజధాని, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్, టాప్ 10లో, అవసరమైతే మొదటి 10లో కూడా మిన్నగా ఉండేట్టుగా మన రాజధాని మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం, అసాధ్యమేం కాదు. భారత జాతి మొత్తం గర్వపడే విధంగా తెలుగు వారందరూ కలిసి దీన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వచ్చిన సద్విమర్శలకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. అర్థం కాని వారికి 10 సార్లు వివరించే ప్రయత్నం చేశారు. తప్పదనుకున్న చోట్ల కరకు స్వరంతోనే విషయం విప్పి చెప్పారు. భూములిచ్చిన రైతన్నల్ని మాత్రం అంతే పెద్ద మనసుతో అనునయించారు. ప్రత్యర్థులు వేసిన రాళ్లను సైతం పూలుగా మార్చుకుని ప్రజలకు నేనున్నా అనే భరోసానిచ్చారు. అమరావతి శంకుస్థాపన వరకు అంతే సంయమనంతో వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. ఈరోజు 16 నెలల బేబీ మన రాష్ట్రం. 16 నెలల 17 నెలలకు ఎంటర్ అవుతాం. ఇంకా అక్టోబర్ ఇప్పుడు 2వ తారీఖు నుంచి 17th మంత్కి ఎంటర్ అయ్యాం. ఒక చిన్న పిల్లల్ని ఏ విధంగా అయితే నర్చర్ చేస్తామో బిగినింగ్లో, దానికంటే చాలా జాగ్రత్తగా నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ప్రజలు విద్యుత్ చూపించారు. రైతులు, రాష్ట్రం మొత్తం విద్యుత్ చూపించారు. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ముందుకు వచ్చి విపరీతమైన ప్రార్థనలు చేసి మానవ సంకల్పంతో తోడు దైవ బలాన్ని కూడా సమీకరించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేశారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు చేశారు. శంకుస్థాపనకు ముందు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో జూన్ 6న జరిగిన రాజధాని భూమి పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగిలిన ప్రజా ప్రతినిధుల సమక్షంలో బంగారు పూత పూసిన తాపీతో ఉదయం 8:49 భూమి పూజ పూర్తి చేశారు. స్థానిక రైతులతో కలిసి రాజధాని భూమిని చదును చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జై హో అమరావతి, జై జయ హో అమరావతి. గురువారం ఉద్దండరాయనిపాలెం సహా రాష్ట్రమంతా ప్రతిధ్వనించిన నినాదమిది. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి చంద్రబాబు చేసిన కసరత్తు అనన్య సామాన్యం. అన్నమాట ప్రకారం ఏకంటా కన్నీరొలకకుండా భూ సమీకరణ లక్ష్యం చేరుకున్నారు. జూన్ 6 భూమి పూజ రోజు చెప్పినట్టే దసరాకు శంకుస్థాపన పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ఆంధ్రప్రదేశ్ నవరాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో 3 ఏళ్లలోనే అంటే 2018 నాటికే సకల హంగులతో రాజధాని మొదటి దశ పూర్తి చేయాలనే సంకల్పం ప్రకటించారు. 16 నెలల పసిగుడ్డు రాష్ట్రానికి ఇంత స్వల్ప వ్యవధిలో అవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. కొంతకాలం క్రితం ప్రచారకర్తల వ్యూహాలు పదును తేలుతున్న సమయంలో ప్రముఖంగా వినిపించిన మాట ఇది. పార్టీలో, ప్రభుత్వంలో ముక్త కంఠంతో అదే అభిప్రాయం వ్యక్తమైంది. పొరుగు రాష్ట్రాలకు మాదిరిగా మనకు ప్రముఖులెవరూ అవసరం లేదు, అపార అనుభవం ఉన్న బాబున్నాడు చాలన్న ఆ మాటలకు నేడు అర్థం కళ్ల ముందు కనిపిస్తోంది. విభజనలో హైదరాబాద్ పోతేనేం అంతకు మించిన నగరం నిర్మించుకోగలమన్న భరోసాకు సాక్ష్యంగా నిలిచింది అమరావతి శంకుస్థాపన వేడుక. జపాన్, సింగపూర్ దేశాల ప్రతినిధుల హామీలు, బాబుకిచ్చిన కితాబులు ఆ నమ్మకాన్ని మరింత పెంచాయి. Chief Minister Naidu visited Singapore and he invited us to partner him and his team to turn this vision into reality. And we readily agreed because India and Singapore are very close partners, because the Chief Minister is an old friend of Singapore, and also because this is an opportunity for us from Singapore to share with India and with Andhra Pradesh our experience in urban development. この新しい都市づくりと繁栄に向けた努力はまさに AP 州に住む人々にとっては歴史的な事業であります。日本も第二次世界大戦後何もない焼け野原からたくましく復興と経済発展を成功させました。我々としては日本の経験と知識、そして思いをここに至るすべての皆さんと共に共有し、世界に冠たる理想的な都市アラマバティの建設に一から参画していきたいと思います。మనింటి వేడుకను మించిన ప్రచార సాధనమేముంటుంది? పొరుగువారి మనసు గెలవడానికి, ప్రజల ఇబ్బందుల్ని నివేదించడానికి అంతకు మించిన సందర్భం ఎక్కడ లభిస్తుంది? ఆకాశమంత పందిరేసి భూదేవంత వేదిక చేసినట్లు అంగరంగ వైభవంగా జరిగిన అమరావతి శంకుస్థాపన సంబరాన్ని ఆ దిశగానే సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు. Sir, you know the pain from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act there are some provisions, and also in the Parliament they have announced special package, and also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you hand holding till we achieve, we reach neighboring states level, sir. That is our request, sir. मैं आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. పొరుగు రాష్ట్రంతోనూ ఇంతే. విభజన నుంచి ఎడతెగని వివాదాలు, పంపకాల సమస్యలు, వాటి పరిష్కారం, సామరస్యపూర్వక వాతావరణం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. తెలుగు జాతిలో విద్వేషం ఛేదించే తొలి అస్త్రంగా అమరావతిని ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇవాళ మరొక సంతోషకర విషయం ఏంటైతే ఉందో, పరిపాలన సౌలభ్యం కోసం మనం అందరం విడిపోయినప్పటికీ కూడా మనందరం కూడా సోదరులాగా తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక వేదికపైకి రావడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం, అభినందించాల్సిన విషయం. ఈ నాయకత్వం చూసే అమరావతి కోసం దేశాలు కదిలిస్తున్నాయి. జపాన్, సింగపూర్లే కాక థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలతో సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఆగ్నేసియా ముఖద్వారంగా, సరుకు రవాణా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం నుంచి మద్దతు లభిస్తోంది. విశాఖ, విజయవాడ మెట్రోలకు పచ్చజెండా లభించింది. పట్టణాభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులొస్తున్నాయి. ప్రధాని వచ్చి వెళ్లిన 24 గంటలైనా గడవక ముందే రాష్ట్రంలో అమృత్ పథకం కింద 663 కోట్లు కేటాయించడమూ జరిగింది. రానున్న సాగరమాల ద్వారా రాష్ట్ర తీరరేఖ రూపురేఖలు మార్చడం, భారీ పారిశ్రామిక నడవాల కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంతో ఏ విషయంలోనైనా ఘర్షణ కంటే పట్టువిడుపులతోనే ముందుకెళ్లాలన్నది చంద్రబాబు వ్యూహం. ప్రత్యేక హోదా, ప్యాకేజీలు అన్నింటా ఎంతో ఓర్పుతో, నేర్పుతో వ్యవహరిస్తున్నారు. మా రాష్ట్రం కూడా ఆ రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్. మనం వాట్ ఈస్ మీన్ బై హ్యాండ్ హోల్డింగ్? చేయూతని. మనం చేయూత అంటే ఏంటి? స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్, బైఫర్కేషన్ లైటిబిలిటీ, పాలసీ, ఫైనాన్షియల్ సపోర్ట్. నేను అందుకనే క్యాలిక్యులేటివ్ గా ఒక్క వర్డ్ కూడా మిస్టేక్ పడకుండా ఎక్కడ కూడా అదే మరిగా మన యొక్క అవసరాల్ని, మన డిమాండ్స్ ని చెప్పవలసిన లాంగ్వేజ్ లో అలాంటి ప్లాట్ఫామ్ లో చాలా స్పష్టంగా నేను చెప్పాను. అతి స్వల్ప వ్యవధిలో ప్రజల నమ్మకమే పునాదిగా చంద్రబాబు నాయుడు అందుకున్న విజయాలకు ఇవి కొన్ని ఉదాహరణలు, సంక్షిప్త పరిచయం మాత్రమే. అనతి కాలంలోనే పెట్టుబడుల అనుకూల భారత రాష్ట్రాల్లో 2వ స్థానం సంపాదించిన, నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించిన, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గమనాన్ని నిర్దేశించేలా వికేంద్రీకరణ మంత్రానికి ఊతమిస్తూ ఒక్కో ప్రాంతానికి ఒక్కో మణిహారం పొదిగినా అన్నీ ఆయనకే చెల్లాయి. ఇవాళ ప్రపంచమంతా అభివృద్ధి నమూనాగా చెప్పుకుంటున్న సింగపూర్ దశాదిశ మార్చిన వారి మాజీ ప్రధాని లీ క్వాన్ యూ నుంచి స్ఫూర్తి పొందారా అన్న రీతిలో ముందుకెళ్తున్న చంద్రబాబు ఒక్క విషయం మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఆయన 40 ఏళ్లలో సాధించిన లక్ష్యాన్ని అన్నీ తానే అంతకంటే తక్కువ సమయంలోనే చేరుకోవాలని బువ్విళ్లూరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.